ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. అది అవదమ్మా. 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. అంటే ఇది తెలుగు ప్లాట్ఫామ్, తెలుగులో చెప్తే కొంచెం బాగుంటది, అంటే జనాలకు అర్థమయ్యే తెలుగు. నీలో ఉన్న కసి నేను ఎవరిలోనూ చూడలేదు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటాను నా గురించి? నేను బీపీ పేషెంట్ నాకు అసలు కోపం రాదు. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు ఏ డౌటా? కన్ఫర్మ్. ఏడోకు, ఏడిస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? క్లాప్స్ బా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఇక అంత ఎవ్వడిక వాడు అబ్బా మహానటులు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఓకే ఓకే అర్థమైంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా. కర్మ పెద్దనాన్న. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం ఇద్దరు మూలకెళ్ళి వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా. మై జాబ్. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు సార్ 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 చేసి నువ్వు అవరాక్షన్ చాలు వచ్చాయి. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? మ్యూజిక్ నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తా. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.